హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మళ్ళీ మొదలు పెట్టేశా. ఇప్పుడు మా బన్నుగాడి ట్రెడిషనల్ వేలో పంచెల ఫంక్షన్ అనమాట. పెద్దోడు వచ్చేసాడు, పిల్లోడి ఫాదర్. అయినా పంచె నీకెవరు కట్టారు? నేను ఇది తంబి స్టైల్లో కట్టడానికని పెట్టానండి. అందుకని చెప్పేసి పంచె కట్టారు. మీకు కూడా తెలుసా, బన్నుకి మధుకి దగ్గర కలర్ వేరియేషన్తో ఒకేలాంటి పంచెలు తీసుకుంటే అది నాది అంటాడు పిల్లవాడిది పద్దాక. ఎన్నిసార్లు చెప్పినా నేను మార్చుకోవడానికి వెళ్ళే గ్యాప్లో వాడిది కట్టేసుకుంటాడు అనుకున్నా నేను. హైదరాబాద్లో తీసుకున్నామండి, సాటిస్ఫైడ్, చాలా బాగా నచ్చింది. సరే, ఇది మా అవుట్ఫిట్లు. ఇది మా ఇంటి హీరోయిన్. ఇటు చూడండి అన్న, ఈ అవుట్ఫిట్లు ఇదంతా ఫుల్లీ ప్రీ ప్లానింగ్ అండి. మీకు అంతా మెల్లగా అప్డేట్ చేస్తాను. తిని మా అక్క వాళ్ళ పాప అదితి. మా అక్క చెప్పే కదా ఫొటోస్కి వీడియోస్కి తొందరగా రాదు, అందుకని వాళ్ళ పాపను పెట్టేశాను. ఇదనమాట మా బొడ్డోడు అవుట్ఫిట్లు ఇవన్నీ. ఇదంతా కొంచెం ఒక లైటర్ వర్షన్ ప్లాన్ చేశాను. లైట్ కలర్లో బిట్టు బాగా బ్రైట్గా ఒక గ్లేజింగ్గా బాగుంటుందని. ఇవంతా కూడా వర్కులు, ఇదంతా ప్లానింగు. ఇవన్నీ నేను తర్వాత ఒక డీటెయిల్గా అవుట్ఫిట్లతో వీడియో చేస్తాను. ఇప్పుడైతే టైం లేదు. ఇది మా బొడ్డోడికి వెనక ఎక్స్టెన్షన్ లేకుండా దాని హెయిర్తో పెట్టిందనమాట. వీటి కోసము అది 6 months నుంచి హెయిర్ కట్ చేయించుకోవట్లా. బయట ఉన్న వేడికి ఏసీ రూమ్లోనే ఉంటున్నారు వీళ్ళు. ఇంక ఇవి మన అవుట్ఫిట్. గద్వాల్ని ఎంకరేజ్ చేద్దామని ఈసారి గద్వాల మీద ఫోకస్ చేశానండి. ఇద్దరి గద్వాలు థీమ్ కూడా కొంచెం గద్వాలు పెట్టాము. అసలు దీని అన్నిటికీ కారకుడైన బన్నుగాడు మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. పదండి వాడి మీద ఫోకస్ చేద్దాం రండి. క్రియమానా కరిష్య ప్రశిష్య కరిష్య 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 మాన మాన వర్త వక్త మాన మాన వర్తిష్య వక్తిష్య మాన మాన సూచిత సూచిత ఆగామి ఆగామి సకల సకల సర్వ సర్వ అలంకార అలంకార మహోత్సవ సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్తి శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఓం ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి దేవతా Good job, పూజాం కరిష్యే తరంగనాథ ఆరాధం కరిష్యే. పరమేశ్వర పరమ ఈశ్వర అనుగ్రహ జన్మ రాశి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు కార్యేషు సర్వదా మహా గణపతయే నమో నమః నమస్కారం సమర్పయామి.
జర్మన్ ఫ్యామిలీని ఇందా చూశారు కదా, కాకపోతే ఆ వ్లాగ్కి ఈ వ్లాగ్కి గ్యాప్ ఉండేసరికి ఈ జర్మన్స్ని కవర్ చేయడానికి లేట్ అయింది. నేను రెడీ అవుతున్నంతసేపు అది నాకు హెల్ప్ చేస్తానే ఉంది పాపం. సరే, ఇక్కడ పర్సనల్గా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. మీకు తెలుసా, ఈ అవుట్ఫిట్లు ఈ వాళ్ళకు ఉంది చూసారా, బిట్టుది నాది మొత్తం. ఈ అఫోర్ట్ ఎవరిదనుకుంటున్నారు? సావిత్రి గారు పద్దాకా చెబుతుంది కానీ అసలు రీజన్ చెప్పట్లేదు అనుకున్నారా? ఎస్త్రీ బొటిక్ అండి. అసలు ఇది చేయించడానికి ఈవిని నేను పెట్టిన టార్చర్ అంత చూసారా, ఒక రేంజ్. మా అమ్మ తర్వాత తిను మనశ్శాంతిగా నిద్రపోకుండా ఉన్న పర్సన్ అనమాట. పాస్ట్ 1 వీక్ నుంచి కళ్ళు గుంటలు పడిపోవటం, నిద్ర లేకపోవటం, ఇవన్నీ జరిగినాయి ఎక్స్పీరియన్స్. అసలు ఇంత ఉన్నా కూడా అసలు నందు నో కాంప్రమైజ్. ఒకటి అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నాక, వర్క్ ప్లాన్ చేసుకున్నాక అది ఎగ్జాక్ట్ రావాలి. ఈవిడ ప్రేమగా తిట్టారు కదా, పర్వాలేదు. సో ఎందుకంటే నేను కొన్ని నెలల నుంచి ఈవిడ చిత్రవద చేసి గద్వాలకి లైఫ్ ఇద్దామని ట్రై చేశాను. అందరు ఎక్కడికి వెళ్ళినా కంచి 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 చచ్చిపోతున్నారు. అందుకని ఈసారి గద్వాలకి లైఫ్ ఇస్తున్నాను అనమాట. సో ఎఫర్ట్స్ పెట్టి ఈ అవుట్ఫిట్ మొత్తం రెడీ చేశారు, బిట్టుది నాది. థ్యాంక్స్ టు హర్ ఓన్లీ. అయితే నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్న ముక్కటి చెప్పాలని చెప్పాను అనమాట. నన్ను విసిగెత్తిపోయాను నీతో అనే ఎక్స్ప్రెషన్ రావాలి. ఓహో, ఇక్కడ నేను ఎన్ని మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక ప్రెజర్ ఇస్తున్నాడు. అయితే ఇదిగో ఈ అల్లుడిని మీరు ఎప్పుడో పాస్ట్లో చూసుంటారు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. గడ్డం వల్ల పోలికలు మర్చిపోయి ఉంటారండి, గుర్తు చేసుకోండి. ఇయర్స్ ఎగో కలుస్తానే ఉన్నాం. హలో, హైజీన్కి మరో పేరు అనే షార్ట్లు. పాపం అది రియాలిటీకి అసలు సూట్ అవ్వదండి. వీళ్ళు అమెరికన్స్ అండి, వీళ్ళు జర్మన్స్. అలా చెప్పాలి, అమెరికన్స్. మీరు ముందు తింటే మాకు తిన్నది అరగదు, మాతో పాటే తినాలి. అమెరికన్స్, జర్మన్స్, మధ్యలో యూకే అండ్ ఇండియా. కొత్త పరిచయం లేదు, ఇంకో 2 అమెరికన్స్ ఉండాలి, వాళ్ళు మిస్సింగ్. మా అక్క రాదు, దూరం నుంచి అదిగో అల్లదిగో ఇంకో అమెరికన్ ఉంది అక్కడ. అట్లానే తీమంది, అంతకుమించి ఎక్కువ తీయొద్దు, నాకు పర్మిషన్ లేదు. మా బన్నుగాడు అండి, వాడు ఏమంటున్నాడు తెలుసా, ఐ లవ్ దిస్, ఐ లైక్ దిస్ అంటున్నాడు. వాడు ఒక ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఈ మూమెంట్స్ని, తెగ నచ్చిందంట. అసలు వాడి మొహంలో వెలుగు చూడండి, కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నాడు వాడు. ఇప్పుడు అలిసిపోయాడు, వీడిలో ఇప్పుడు నీరసం వచ్చింది. ఇవాళ ఈ రోజు వాడు ఏం తినడని నిన్న రాత్రి ఎక్కువ ఫుడ్ పెట్టి తెచ్చామండి. డెకరేషన్లో కలిసిపోతామేమోనండి. స్పేస్ కావాలంట వీడు చూడండి. కొంతమంది ఫంక్షన్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మీ అందరూ యూట్యూబ్లో చూసి, మీ కళ్ళతో చూసి, మనసుతో బ్లెస్సింగ్స్ మా బాబుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వీళ్ళందరికీ కోడలంట. ఎప్పుడు వాళ్ళ నాన్న చూసుకోవట్లేదు, నన్నే చూస్తున్నారు కదా, అందుకని ఈసారి వాళ్ళ నాన్నే చూపిద్దామని. ఏంటండి, అమ్మో ఇప్పుడు ఈ రిలేషన్లన్నీ అడిగారంటే అన్ని తప్పులు వచ్చేస్తాయి. ఆయన ముందుగానే నా గురించి తెలిసి వద్దులే అంట. సరే అండి, అయితే ఈ వీడియోలో తప్పకుండా చూసుకోండి మిమ్మల్ని, మమ్మల్ని కూడా. హలో క్యూటీ బేబీస్, భలే ముద్దుగా ఉన్నాయి కదా ఫంక్షన్కి వచ్చిన బేబీస్. నీ దెయ్యంలా కనిపించానా, మంచిగా కనిపించానా చెప్పమ్మా. దమ్మ కన్ఫామ్గా దెయ్యం అనుకుంది, నాకు అర్థమైంది. ఎవరి దగ్గరికి వెళ్ళువా? వద్దులే. నువ్వు కానీ ఇక్కడ బనానా నేను తుంచుతుంటాను, నన్ను ఫోటో తీయడానికి తీర్చుకుంటున్నాడు. డెకరేషన్ కట్టిన గెలలు తుంచు తింటున్నారు, అందుకే పిలిచా. వాడికి ఉన్న ఆకలి అలాంటిది, చివరికి డెకరేషన్లో తినేసే పొజిషన్కి వచ్చేసాడు. విడిగా బనానా తినమంటే తినడు. అమ్మా డెకరేషన్లో వీక్ తింటున్నాడు, ఆకలి వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఏం తినలే పొద్దున్నుంచి, 3 అయిందిగా. వాడి పెయిన్ అది. ఇట్లా ఉంటుంది పన్ను ఫంక్షన్ అంటే. హంగర్ లైక్ చేయట్లేదంట, మిగతా అన్నీ బాగున్నాయి.
వీళ్ళేంటండి ఇలా ఉన్నారు? నేను అరటికెల లుక్ బాగుంటుందని పెట్టించా. ఇలా బ్రేక్ టైంలో తినడానికైతే కాదు. వద్దులే, లిప్స్టిక్ పోద్ది, అందుకు తింటలే. ఇంకా ఫోటోషూట్ బ్యాలెన్స్ ఉంది, పొట్టలు నింపుకున్నాక తీసుకుందామని ఆగామన్నమాట. జనరల్గా పేరెంట్స్కి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇటువంటివి చెయ్యాలి మన పిల్లలకని. ఇక్కడ ఏంటంటే మా పిల్లలకే ఇటువంటివి చాలా ఇష్టం. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టే మేము ఇండియా వచ్చి ఇలా చేసామన్నమాట. కొన్ని ముచ్చట్లు అమ్మమ్మలు నాయనమ్మల మధ్య జరిగితే బాగుంటుంది, అందుకనే మనకి ఈ ట్రెడిషన్స్ కనిపెట్టినట్టున్నారు. పేరెంట్స్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు కొంత చేస్తారు. పెళ్ళిళ్ళ టైంలో పిల్లలకి ఏదైనా కొంచెం ఇవ్వగలిగిందో, మనవాళ్ళకి ఇవ్వగలిగిందో చేయగలరు. తర్వాత వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళు చేయలేరు. మాకు వేరే డ్రీమ్స్ ఉంటాయి, మా పిల్లలకి వేరే డ్రీమ్స్ ఉంటాయి. అందుకని మాకు నచ్చినట్టు మేము పెట్టగలిగే దాంట్లో జాగ్రత్తగా మేము స్పెండ్ చేసి ఇష్టపడి చేసుకున్నదండి ఇది పిల్లలకి. సో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను దీన్ని మీ కళ్ళ ముందు ఉంచాను. హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కళ్ళతో మాకు చేరాయని కోరుకుంటున్నాను. ఇక్కడ బన్నుకు జరుగుతున్న ఈ ఫంక్షన్ టైంలో కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఫోటోగ్రఫీ టీం మొత్తం ఒకటి ప్లాన్ చేశారు. వాడి గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ కొన్ని చెప్పమని అడిగారు. అలా కొంతమంది దగ్గర తీసుకున్నారు, కొంతమంది హెసిటేట్ అయ్యారు, కొంతమంది చెప్పినాక కూడా వాళ్ళ వాయిస్లు కొంచెం క్లారిటీ లేక అవి అటాచ్ చేయలేకపోయాము. కొన్ని క్లిప్స్నే అటాచ్ చేస్తున్నాం అన్నమాట, బన్ను గురించి ఏం చెప్పారు అందరూ అనే దాని మీద. సో మీరు కూడా చూసేయండి. మరి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ బన్ను గురించి చెప్తున్నారనమాట. సో అది మీరు ఎలా ఉంటుందో మీరు కూడా వినేసేయండి. He's my best friend and I play with him video games, so I like to play with him a lot. And yeah, good memory is we went outside to Belgium and we had lots of fun, ate waffles and ate ice cream. He's a great friend and he's really kind and really ambitious of something and a bit shy at the outside nature. ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఇక్కడ బలవంతంగా పిలిచి ఏదో చేస్తున్నారు. నేనా మా బయట ఇస్తున్నాం. ఓకే, వీళ్ళంట వాళ్ళ మనసులో ఉన్న మనోభావాలు బయటికి చెబుతున్నారంట. చెప్పు. ఇప్పుడు ఆ కాలు ఎందుకు వచ్చింది మనోభావాల దగ్గర? మనోభావాల దగ్గర అంటే రోహన్ అంటే ఎంత ఇష్టం అనేది నీకు తెలుసు కదా. అవునవును, నందుకి బాగా తెలుసు. మైసన్ అంటుంటది. ఇదంతా ఫుడ్ అంతా కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఏదైనా తేడా వచ్చినా మీరు స్లిప్పుల్లో రాసి ఇచ్చేయచ్చు, అది వాళ్ళకి బెటర్ భోజనాల్లో. బాగోలేదంటే మేము బయలుదేరి 1 వీక్ బిఫోరే వాడికి ఫ్రాక్చర్ అయింది. సో ఇప్పటికి ఎన్నిసార్లు చూపించామో తెలుసా ఈ కాల్ని? డెలివరీ అయినా కూడా ఇంత చూపించాము. సో డాక్టర్ చెప్పే డెసిషన్ మీద మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. వాడు కూడా వెళ్ళాల్సింది ఎలా అయినా రోహన్ దానికి ఐ వాంట్ గో అంతే అన్నాడు. వాడి ఫంక్షన్ అంతే. గాడ్కి ఎలా అయినా ప్లీజ్ ప్లస్ వాడికి కూడా ఆపరేషన్ ఉండకూడదు అనుకుని లక్కీగా వాడికి ఆపరేషన్ లేదు. అందుకని ఇమ్మీడియట్ ఈరోజు ఈవినింగ్ డిసైడ్ చేశారు డాక్టర్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8 hours లో కదా ప్యాకింగ్ చేసుకొని వచ్చింది. ప్యాక్ చేసుకుని డంప్ చేసుకుని మరీ వచ్చేసి ఇప్పుడు అందుకని ఆడబడుచు కట్నం అడుగుద్ది. మీరేమో ఇదంతా చెప్పమన్నారు. అకేషన్స్ అనేవి ఎప్పుడూ రావండి. సో అందుకని ఈ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అనమాట. సో ఈవెన్ నా కాల్ ఇలా ఉన్నా కూడా ఈ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ మూమెంట్ ఆఫ్ దిస్ అకేషన్. సో మళ్ళీ రావు. ఇంత హైలైట్ ఆ లెగ్ని ఎప్పుడన్నా చేసిందమ్మా అమ్మ? ఇప్పుడు అది ఇరిగిందనే కదా చేసింది. అంతేనండి లైఫ్. బాగున్నప్పుడు అసలు కాళ్ళని ఎప్పుడు చూపించామంటే బాగున్నప్పుడు ఎందుకు చూపిస్తుంది? ఆకలి మీద ఉన్నాలండి, అందుకే అరుచుకుంటున్నాం. ఇంకా చాలండి బయట, ఎందుకంటే పొట్టలో అరుస్తుంది. వి వాంట్ టు ఈట్ బైట్. ఓకే అండి. ఇక్కడ బిట్టు కూడా తన బ్రదర్ గురించి కొన్ని వర్డ్స్ చెప్పిందనమాట. దానికి తెలుగులో చెప్పాలని ఆ టైంలో మేము ఎదురుగా లేము, చెప్పలేదు. అది పాపం అంతా ఇంగ్లీష్లో చెప్పింది. దయచేసి మీరేమనుకోకుండా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. I love my brother a lot. He makes me annoyed sometimes. I like arguing with him. I make him laugh. He makes me laugh sometimes. I like tricking him. I like to hide his phone and stuff sometimes when I'm bored and distract him and annoy him. And overall, I just love him. He loves me, and every time I come to him, he lifts me. And overall, all of him. Anything that he loves more? Playing video games. He likes pampering me and playing with me. He likes playing with his friends sometimes in video calls and in games. I love my brother. మేము కూడా మా వాడి గురించి కొన్ని చెప్పాలనుకున్నాం. వాడి వీడియో చూసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని.
ఇంకోటండి, ఇక్కడ నేను చూస్తుంటే అలా మొత్తం నేనే డామినేట్ చేసి వాగేసినట్టుంది. ఇక్కడ మధు కూడా కొన్ని చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఒక్కోసారి తన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం తనకి సరిగ్గా చేత కాదు ఫస్ట్ నుంచి. అందుకని గబుక్కుని తన ఎమోషన్ నాకు అర్థమవగా నేనే బయటికి వాగేస్తాను. అంతేగాని డామినేషన్ ఏం కాదండి. ఓవరాల్ గా మా ఇద్దరిలో ఉన్న 2 ఎమోషన్స్ ని కలిపి ఒక్కదాన్నే బయటికి అవుట్పుట్ ఇస్తాను. అదనమాట. వాట్ ఈజ్ బన్ను అంటే హెసిటేటింగ్, షై, ఇన్నోసెంట్, స్టబన్ అన్నీ కలిపిందే మా బన్ను కదా. మాకు తెలిసినంత వరకు వాడు మా సర్కిల్లోనే ఉన్నాడు. బయట ప్రపంచం తెలియని ఇన్నోసెంట్, అన్నీ తెలుసు అనుకునే పిచ్చోడు. అంటే ఎప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉంటది కదా, మనం చెప్తే ఏనరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా నమ్మరు. సో ఇలాంటివి. బట్ హీ ఈజ్ వెరీ పిక్కీ అండ్ చూజీ. కొత్తవి ట్రై చేయడు, ఫోర్స్ చేయాలి, హెసిటేషన్ ఎక్కువ, కన్ఫ్యూజ్డ్, తొందరగా మింగిల్ అవ్వడు. సో ఆబ్వియస్లీ పుష్ చేస్తా ఉండాలి. ఇవన్నీ బెస్ట్, గుడ్ బ్యాడ్ ఆల్ టుగెదర్ మిక్స్డ్. బట్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఈజీగా కన్విన్స్ అవుతాడు. బట్ ఈజీ టు మౌల్డ్ అనేది న్యాచురల్ గానీ, బట్ హీజ్ గుడ్. ఈజీ టు మౌల్డ్, ఈజీ టు కన్విన్స్. బన్ను నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండరా. బట్ కాకపోతే ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని రైట్ చేయడానికి ఎఫర్ట్ పెట్టు. డెసిషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి ఇంకో డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఇది ఒక్కటే నీ నుంచి మేము కోరుకుంటుంది. యు ఆర్ బెస్ట్, అంతే. బెస్ట్ ఆర్గ్యూయర్ కూడా. కానీ చివరికి తన డెసిషన్ తీసుకోలేకపోతే మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడుగుతాడు. వాడికి బెస్ట్ పేరెంట్సే చూస్ చేస్తారేమో అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డేకి వీఆర్ అనుకుంటాం వాట్ ఎవర్ హీఈస్ గుడ్. పేరెంట్స్ కదా, అంతే. మొదటిసారి బన్నును చూసినప్పుడు లైక్ డాటర్ రోలు, వైఫ్ రోలు, తర్వాత మదర్ రోల్కి రావటం అనేది కొత్త అచీవ్మెంట్లా ఉంది, న్యూ లైఫ్లా ఉంది. అప్పటి నుంచి ఇంక జీవితాంతం ఎప్పటికీ డెత్ దాకా మదర్ రోలే కదా. అదొక ఎమోషన్, ఒక బెస్ట్ అచీవ్మెంట్ ఇచ్చాడు వాడు ఫస్ట్ మా లైఫ్లోకి వచ్చి. బట్ స్టిల్ మదర్ రోల్కి వాల్యుబుల్గా ఆ ఫస్ట్ మూమెంట్స్ని ఇచ్చినప్పుడు ఆ ఉండే ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ మదర్కి తెలుస్తుంది అది. అంతకుమించి ఏం చెప్పలేం. ముహూర్తం ప్రకారం చేసినవి అండి ఒక పద్ధతిలో వెళ్తాయి. బాబుతో పూజ చేయించడం, ఈ మంత్రాలు చదివించడం, ఇదంతా మన కల్చర్, మన ట్రెడిషన్. సో అది మిస్ అవ్వకుండా చేసుకున్నాం. ఈ ఫంక్షన్కి పెట్టిన భోజనాలు కూడా చాలా స్పెషల్గా ప్లాన్ చేసాం. ఇప్పటి కాలం భోజనాలు కాకుండా అరిటాకులో పాతకాలపు భోజనాలని, అవి కూడా నాకు గుర్తున్న మెయిన్వి లిస్ట్ అవుట్ చేసి చెప్తాను. మంగళ స్నానాల టైంలో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసామండి. మినీ ఇడ్లీ, గారె, దోశలు. ఇప్పుడు మాత్రం భోజనాలకి పాతకాలపు కల్చర్ని రిమెంబర్ చేసుకునేటట్టు ప్లాన్ చేశాము. వేడివేడి బాదం పాలు అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక. తర్వాత భోజనాల్లో పాల తాలికలు, ముద్దపప్పు, పూర్ణం విత్ గీ, అలసందల వడ, పెరుగు ఆవడ, కొబ్బరన్నం, ఉసిరికాయ శనక్కారం రైసు అండ్ వైట్ రైస్ విత్ గీ కామనే, ముద్దపప్పు, దప్పడం, వంకాయ ఉల్లికారం ఇగురు, చిక్కుడుకాయ ఫ్రై, బీరకాయ శనగపప్పు మసాలా, టమాటా ములక్కాయ కర్రీ, దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి, రోస్టెడ్ గుత్తి వంకాయ పచ్చడి, గోంగూర క్యాలీఫ్లవర్ ఆవకాయ, అవిసె గింజల కారపొడి, మునగాకు కారం పొడి, పెసరపప్పు చారు, లక్ష్మీ చారు, మజ్జిగ పులుసు. లిస్ట్ అవుట్ తీసుకుని మరీ చదువుతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇవన్నీ మనకు పాతకాలంలోనే ఇలాంటివి బంతి భోజనాల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం పాత ట్రెడిషనల్ని ఎలా పల్లెటూరు స్టైల్లో చేసుకుంటున్నామో ఫుడ్ కూడా అలానే ఉండాలని ప్రాపర్ ట్రెడిషనల్గా ప్లాన్ చేసామన్నమాట. మెయిన్ ఈవెంట్, పెద్ద ఈవెంట్కి కొంచెం రిసెప్షన్ లాగా స్పెషల్గా చేసుకున్న దానికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చేసుకున్నాం. అవి అప్పుడు మాట్లాడుకుందాం. ఫుడ్ గురించి మీకు కొత్తగా చెప్పేది లేదుగా. చూడండి తిందే అరేంజ్మెంట్ మొత్తం. అక్కడేమో సెలెక్టర్స్ మొత్తం సెలెక్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడేమో మొత్తం చేయి ఇచ్చిన క్రెడిటబుల్ పర్సన్ అనమాట. సరే అరేంజ్మెంట్స్ అయితే బాగుంది. అసలు ఫుడ్ బీభత్సం అని చెబుతున్నారు అందరూ. పాతకాలపు ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు తింటున్నాం. టైము 3:44 ఇప్పుడా పెట్టేసి ఫుడ్. ఈ అరేంజ్మెంట్ కూడా ఇదంతా కూడా క్లాతింగ్ ఇదంతా తనదే ప్లాన్ అనమాట. సో తన ఐడియాతో వెళ్ళింది కొంత, కొన్ని అయితే తన ఓన్ ఇన్నోవేషన్స్. సరే ఇంక తింటా మాట్లాడుకోవడానికి కూడా టైం లేదు, సాకలతో ఉన్నాం, తినేస్తాం, తర్వాత కలుద్దాం. ఇంకా కలవటం ఏం లేదండి. ఆల్రెడీ నేను మీకు డీటెయిల్గా మాట్లాడి అన్నీ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఫంక్షన్కి మేము
యూజ్ చేసిన అవుట్ఫిట్స్ డీటెయిల్స్ అన్నీ ఆ బొటీక్వి అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వాటితో పాటు ఈ ఈవెంట్ జరిగిన లొకేషన్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ డీటెయిల్స్ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసిన ఆర్గనైజర్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకోని. ఈ పంచల ఫంక్షన్ విజయవాడ గుంటూరు సైడ్ అంటే కృష్ణా జిల్లా ఆంధ్ర జిల్లా వైపు అందరూ కామన్ గా చేసుకునేదే అండి. మేమేం కొత్తగా స్పెషల్ గా చేసింది కాదు. అబ్బాయికి 11 ఏళ్ల వయసులో గానీ 15 ఏళ్ల వయసులో గానీ చేస్తారనమాట. జన్మ నక్షత్రం చూసి ముహూర్తం పెట్టి చేస్తారు. పెళ్లికి ఎలా ముహూర్తం పెట్టి చేస్తారు ఇది కూడా అలా చేస్తారు. ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు మామూలుగాను 11వ సంవత్సరము 13వ సంవత్సరం ఓణీలు ఇస్తారే అలా మగపిల్లవాడికి కూడా 11, 15కి ఇస్తారండి. కొంతమంది వెటకారంగా అంటారు ఇది కూడా మగపిల్లవాడు పెద్ద మనిషి అయ్యాడా అని. ఇది అయినట్టేనండి దాని అర్థం. అందుకే పంచకట్టు మగపిల్లోడికి ప్లాన్ చేస్తారు. అండ్ ఇంకోటి కొన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ కి అక్కడే వార్నింగ్ అయిపోయింది, దాని గురించి డిస్కషన్స్ లేవు. పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు, ఎవరు చేసుకోగలిగినంత స్తోమతలో వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ డబ్బులు ఎక్కువే ఆర్భాటంగా చేయటం కాదండి. ఇది ఎలా చేసుకోవాలనుకుంటున్నామంటే మాకు 21 ఏళ్ల క్రితం మా తల్లిదండ్రులు మాకు పెళ్లిళ్ళు చేసినప్పుడు వాళ్ళకు ఉన్నదానికన్నా అప్పో సప్పో చేసి ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేసే మా పెళ్లిళ్ళు చేశారు, ఒక బాధ్యతతో చేశారు. ఇప్పుడు మేమేమనుకున్నామంటే మా ఫ్యామిలీలో ఉన్న మొదటి ఫంక్షన్ ఏంటంటే మన పిల్లలకి జరిగే ఈ 11వ సంవత్సరము 11 కుదరపోతే 15కు చేసేది. 11 చేద్దామని అనుకున్నాం, కోవిడ్ సిచ్యువేషన్స్ రావటం వల్ల చేయలేకపోయాం, అందుకని 15కు చేసుకున్నాం. ఇది మా ఫ్యామిలీలో మొదటి ఫంక్షన్. అందుకని మేము కూడా దాన్ని బాధ్యతలో హడావుడిగా చేసేయకుండా ఒక ఎంజాయ్మెంట్ ఇవ్వాలి పిల్లలకి అనే ఉద్దేశంతో ప్లాన్ చేశామండి. మా బాబుకి ఇది చాలా ఇష్టమైన ఈవెంట్. వాడికి మన కల్చర్ మన ట్రెడిషన్ తెలియక కాదు, ఇలాంటివి చూసున్నాడు. చిన్నప్పటి నుంచి మన పూజలు భగవద్గీత కూడా వాడు చదివి ఉన్నాడు. సో అది ఇంగ్లీష్ లో చదివాడు కాబట్టి వాడు తెలుగులో చెప్పలేడు, బట్ ఇంగ్లీష్ లో వాడికి భగవద్గీత మీనింగ్ కూడా తెలుసు. 2 సంవత్సరాలు చదివాడు ఆ బుక్ ని రోజు ఖాళీ ఉన్నప్పుడల్లా. సో మేము మా కల్చర్ ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు, మా పిల్లలకు కూడా ఆ కల్చర్ ని గుర్తు చేస్తా నేర్పిస్తానే ఉన్నాం. సో వాడికి ఈ ఫంక్షన్ చేసుకోవడం చాలా ఇష్టం. బట్ ఈ ఫంక్షన్ రిలేటెడ్ భగవద్గీతను ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ పుట్టిన పిల్లవాడుగా అని అంటున్నారు కాబట్టి, ఎక్కడ పుట్టినా బట్ పేరెంట్స్ బ్రీడ్ వచ్చింది మాత్రం పుట్టిన ఇండియా నుంచే కాబట్టి ఆ కల్చర్ అయితే ఎక్కడికి పోదు. మేము జనరేషన్స్ పాస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫంక్షన్ గురించి ఏంటంటే ముహూర్తం ప్రకారం మనం పెట్టినప్పుడు ప్రతి మంచి పనికి మంగళ స్నానం చేయిస్తారండి. ఇది 50 ఏళ్ల క్రితం చేయించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మంగళ స్నానాలు అబ్బాయిలకి ఎగ్గొట్టేశారు, ఓన్లీ పెళ్లికి చేస్తున్నారు. మేము ఇప్పుడు మళ్ళీ ఆ పాత కల్చర్ ని గుర్తు చేసుకుంటా మంగళ స్నానం ప్లాన్ చేసుకున్నాం. మంగళ స్నానం అనేది ప్యూరిఫైయింగ్ బాత్ అనమాట. అది చేసి పసుపు బట్టలతో ఉన్న పిల్లోడికి మనము కొత్త పంచ బట్టలు అమ్మమ్మ తాత వాళ్ళ తరపు నుంచి పెడతారు. వాళ్ళు పెట్టినాక బాబా బట్టలు కట్టుకొని వచ్చినాక పూజ చేసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. దానికి ముహూర్తం ప్రకారం చేశాం కాబట్టి తక్కువ మంది పీపుల్ ని సింపుల్ గా పిలుచుకుంటాం. వీక్ డేస్ లో హడావుడిగా వచ్చి ఉంటది కాబట్టి అందుకని ఇలా చేసుకుంటాం. మరి మిగతా చుట్టాలందరినీ పిలవలేదు కాబట్టి వాళ్ళ కోసం పెద్దగా చేసుకుంటాం. ఏదన్నా ముహూర్తం టైంలో వచ్చినప్పుడు మనం పెళ్లి చేసేసుకొని రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకోవటం అంటారే అలా. ఇది మనం ముహూర్తం ప్రకారం చేసుకుంది. దీని తర్వాత అందరు రిలేటివ్స్ ని పెంచుకొని పెద్ద ఫంక్షన్ వేరే ప్లేస్ లో చేసుకున్నాం. అవి రాబోయే ముందు వీడియోస్ లో వస్తాయి. ఇదండి మా బన్నుగాడి ట్రెడిషనల్ పంచెల ఫంక్షన్. సో ఇక్కడితో ఈ వ్లాగ్ సమాప్తం అనమాట. మళ్ళీ ఈసారి పెద్ద ఈవెంట్లో కలుద్దాం. ఇది ముహూర్తం ప్రకారం చేసిందండి, అందుకని డేటు టైము అన్నీ వాల్యుబుల్ అనమాట. సో అదేంటంటే దీనికి ఇక్కడ అందరినీ పిలవలేం కాబట్టి ఈ పెంకుటిల్లు అట్మాస్ఫియర్లో చేసుకోవాలని చేసుకున్నాం. ఎక్కువ మందిని పిలుస్తున్నాం కాబట్టి పెద్ద ప్లేస్ తీసుకున్నాం. అది ఓకేనా. వాడైతే ఫుల్ హ్యాపీ, వాడి డ్రీమ్ అనమాట ఇట్లా చేసుకోవాలని, అందుకని మేము హ్యాపీ. సరే ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? నైస్ కామెంట్ మా దాకా అంత చేయండి. ఎప్పుడు నీకే ఇది ఉన్నది చాలా తక్కువ అండి. అవుట్ఫిట్ మారినా కదా ఇప్పుడు బిజీగా ఉంది. సరే ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.